సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉందని, నేడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహం మాత్రమేనని విమర్శించారు. ఉద్యమాల గురించి తెలవని వ్యక్తులు నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. ఏనాడు కూడా ఉద్యమంలో జై తెలంగాణ అనని ఈ నాయకులకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. అనవసరమైన వ్యవహారాలకి తలదూరుస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమంలో ప్రజా పోరాట సందర్భంలో ఆనాడు 2007 నవంబర్ 15న ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వాన్ని, సంస్కృతి సంప్రదాయాలని, ఈ నేల యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా మేధావులతోని ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు మేధావులతోని, కవులతోని, కళాకారులతోని, ఉద్యమకారులతో చర్చించి మేధోమదనం చేసి ఏర్పాటు చేపట్టిన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ఉవ్వెత్తులు చేసిన ప్రజా ఉద్యమం మీద తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా నోటి నిండా జై తెలంగాణని పలకనటువంటి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ అస్తిత్వం మీద విషయం ఎక్కేట ఒక ప్రయత్నం చేస్తే వల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాస్త కాంగ్రెస్ విగ్రహంగా మార్చి కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ ప్రకటన రోజునే దీక్ష విజయాస్ రోజునే ఈ యొక్క తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి విగ్రహంగా ప్రతిష్ఠించిన దాన్ని ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఈ యొక్క తెలంగాణ తల్లిని పాలాభిషేకం చేసి వారి యొక్క ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ ఆత్మ సౌధం ఈ నేల యొక్క ప్రతీక గారు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, పూర్తి స్థాయిలోని కాంగ్రెస్ తల్లి విగ్రహంగా కనబడతా ఉంది. మరి ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు మరి సబండ వర్గాల ఆమోదంతో చరిత్రకారులు అదేవిధంగా మరి అన్ని వర్గాలను కూడా కలుపుకొని తెలంగాణ తల్లి ఈ రకంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి మరి అందరి యొక్క అభిప్రాయాల్ని తీసుకొని మరి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది. 2006 సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలను చిత్రీకరించడం జరిగింది. ఆనాడు బీవీ చారి గాని మిగతా చరిత్రకారులందరూ కూడా మరి తెలంగాణ తల్లికి ఒక రూపురేఖలను తీసుకొచ్చే విధంగా అది తెలంగాణ సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ రోజు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు మరి ఈ రేవంత్ రెడ్డి గారు